నిన్న గుడికి వెళ్ళాను సాయంత్రం. ఎంత బాగుందో చూడండి అలంకరణ అంతా. ఎవరు తగ్గట్టుగా వాళ్ళు అంటే ఆ అమ్మవారే చేయించుకుంటుంది అని నేను నమ్ముతాను. ఆవిడ దయతో అంత బాగా వచ్చారు. ఇక్కడ గొబ్బెమ్మలు ఆడుతున్నారు అందరూ. నిన్న లాస్ట్ డేట్ రాత్రి బతుకమ్మ. నాకు గొబ్బెమ్మ అలవాటైపోయి అలా అన్నానండి. బతుకమ్మ ఆడారు. నిన్నటితో లాస్ట్ టైం. అప్పుడే పాటలు ఏవో పెడదామని మళ్ళీ పెట్టారు, కట్ చేశారు. సర్లే చాలా బాగున్నారని నేను తీసుకున్నాను. ఏ గుడికి వెళ్ళినా అందరినీ అలా ఒకసారి ప్రతి అమ్మాయిలో అమ్మవారు కనిపిస్తారు నాకు. ఖచ్చితంగా నేను అట్లా షూట్ చేసుకుంటూ ఉంటాను. అలవాటు అయిపోయింది నాకు అట్లా. చాలా ఇష్టం కూడా. ఇలా కళకళలాడితే ఇదే కదా మన సంస్కృతి చూపించడం అంటే. చాలా నచ్చింది అబ్బా. ఇది మా ఇంట్లో ఇవాళ నేను చేసుకున్నదండి. దుర్గామాత ఇలా మనకు దర్శనం ఇచ్చారు ఇవాళ. ఒకటి పులగము, ఒకటేమో కదంబం పెట్టాను. ఇవాళ షార్ట్లో బై మిస్టేక్ కట్టె పొంగల్ అన్నాను. ఒకటి కదంబం, ఒకటి పులగం అన్నమాట నైవేద్యం. ఇలా దర్శనం ఇచ్చారు. నిజంగా ప్రతి చోట నాకు అదే అనిపిస్తుంది. ఆవిడ దయతోనే ఇవన్నీ అవుతాయి. ఖచ్చితంగా అది మాత్రం కరెక్ట్. మనం ప్యూరిటీ డివినిటీగా ఉండడం అనేది డివినిటీ. ప్యూరిటీగా ఉంటే డివినిటీ అల్టిమేట్లీ మనని పట్టుకుంటుంది అనేది నా నమ్మకం. అఫ్కోర్స్ భగవంతుడు చాలా పరీక్షలు పెడతాడు ఈ ప్యూరిటీ అన్నప్పుడు. అసలు మన ఇంట్లోనే మనకి శత్రుత్వంగా కూడా తయారవుతారు. అంటే ప్యూరిటీ కోసం నిలవాలని ఆవిడ